మహాగణం ప్రభా పరిశుద్ధ స్తోత్రములు. యెహోవా వేల్పులోని వంటి వారెవరయ్యా? పరిశుద్ధతను బట్టి మహనీయుడు. మా కొరకే నా సిద్ధలో రక్తం కాచి ప్రాణం పెట్టిన నాదానికి స్తోత్రములు ప్రభా. ఈ దినంలో తని ప్రభా శుభశుక్రవార దినమంతో మమ్మల్ని తని ప్రభా తోడుకొని వచ్చినావు నాయన. ఈ 6వ మాట వివరిస్తుండగా నాన్న నీ రక్షణ వార్తని తని ప్రభా ఎలా వివరించాలో నీ ఆత్మశక్తిని దేవా మీరే నా నుండి మాట్లాడమని, నీ జ్ఞానము, నీ బలము, నీ తోడు, నీ సహాయము, నీ సహవాసము అందరికీ అనుగ్రహించమని, వింటున్న వీరికి కావాల్సిన తని ప్రభా మాటను మీరు అందింపచేయమని అడుగుచు మా కొరకు త్వరగా రానయ్యున్న శిలువనాథుడైన మా మంచి బోధకుడైన యేసు నామం పేరిట అడిగి వినయముతో మిక్కిలి బ్రతిమలాడి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఈ శుభ శుక్రవారం రోజు 7 మాటలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి, చాలా విలువైనవి. ఒక మాటనే కాదు కానీ 7 మాటలు కూడా ఎంతో శ్రేష్టమైనవి. అలాంటి మాటల్లో 5 మాటలు వివరణ మనం చూసి ఉన్నాము. మరి మొదటి మాటగా విజ్ఞాపన రూపముగా కనబడుతుంది, అలాగే 2వ మాటగా విమోచన రూపం కనబడుతుంది, 3వ మాటగా విధేయత, అలాగే 4వ మాటగా విడవబడిన రూపము, 5వ మాటగా వేదన పడిన రూపము, అలాగే 6వ మాటగా విజయ రూపము, 7వ మాటగా విశ్రాంతి రూపము మనకు కనబడుతుంది. అయితే ఈ ఒక 5 మాటల్లో దేవుడు అనేకమైన ఎమోషన్స్ని చూపిస్తూ మాట్లాడి ఉన్నారు. కానీ ఈ 6వ మాటకు వచ్చేటప్పటికి ఆ సాడ్నెస్ కానీ లేకపోతే బాధతో కానీ పలికిన మాట కాదు, కానీ విజయ రూపముగా మనకి ఇది కనబడుతుంది. అయితే మనం చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనము. మార్కు స్వార్త 15వ అధ్యాయము 37వ వచనము. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనము. అయితే ఈ 3 సువార్తల్లో మనం చూసినట్లయితే ఒక పెద్ద శబ్దము, గొప్ప శబ్దము అని, బిగ్గరగా కేక వినిపించిందని ఈ 3 సువార్తల్లో రాయబడి ఉన్నది. కానీ 4వ సువార్తలో ఎవరు ఏ శిష్యులైన వారు సిలువలో ఉన్నారండి దేవునితో పాటు? యోహాను. సిలువ దగ్గరే ఉన్న యోహాను గారు రాస్తున్నారు ఏమనంటే, యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనము. సమాప్తమైనది అనే మాట ఈయన రాసి ఉన్నారు. ఆయన సిలువ దగ్గరే ఉండి చూసి ఉన్నారు కాబట్టి ఆ మాటనైతే అక్కడ రాసి ఉన్నారు. ఈ బిగ్గరగా కేక కానీ గొప్ప శబ్దం కానీ ఇది జయధ్వనిగా మనకి కనబడుతుంది. అంటే దేవుడు విజయం పొందాడని ఈ మాట ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. సమాప్తమైనది అనే మాట ఒక గ్రీకు పదము. అది గ్రీక్లో టెటెలెస్టై అనే ఒక పదం అన్నమాట. దానికి అర్థం ఏంటంటే పెయిడ్ ఇన్ ఫుల్, అంటే సంపూర్తిగా వెల చెల్లింపబడింది అని అర్థం అన్నమాట. ఈ మాటని గ్రీక్లో ఉండేవారు ఆ కాలంలో ఎందుకు ఉపయోగించే వాళ్ళంటే, అయితే ఏదైనా బిజినెస్లో కానీ వాళ్ళు రుణము ఇన్స్టాల్మెంట్స్గా చెల్లించేది సంపూర్తి అయితే వెల చెల్లింపబడిందని చెప్పడానికి టెటెలెస్టై అనే మాటను వాళ్ళు ఉపయోగించేవాళ్ళు. అలాగే ఇంకా కోర్టులో ఎవరైతే జీవితకాలము శిక్ష పడుతుందో వాళ్ళకి టెటెలెస్టై అనే మాటను వాళ్ళు వినియోగించేవాళ్ళు అనమాట. అలాగే ఇంకా ఎవరైతే ఆర్మీలో పనిచేస్తూ ఉంటారో వాళ్ళు ఈ విజయాన్ని ప్రకటించడానికి, అంటే విక్టరీని తెలియజేయడానికి ఈ మాట వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. ఇక్కడ సమాప్తమైందన్న మాట మరలా యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో రాయబడి ఉన్నట్లుగా ఈ మాట ప్రభువు జయధ్వనితో పలుకుతున్నారని మనము చూసి ఉన్నాం కదా. ఆయన చేసిన ఈ భూమిలోకి ఒక లక్ష్యము ద్వారా వచ్చారు. ఒక లక్ష్యము, పుట్టినప్పుడు కూడా ఒక లక్ష్యము తో వచ్చి ఉన్నారు, జన్మింపబడ్డారు. అలాగే ఆ లక్ష్యం ద్వారా జీవించిన 33.5 సంవత్సరములు ప్రయాణించింది కూడా లక్ష్యము పట్టుకునే ఆయన ముందుకు సాగారు. అలాగే ఆ లక్ష్యముతోనే ముగింపు కూడా చేసినట్లుగా మనం చూస్తున్నాము. అంటే ఒక పర్పస్, అంటే ఒక ప్లాన్ ద్వారా ఆయన ఇక్కడికి వచ్చి ఉన్నారు. 30 సంవత్సరాలంట ఇది నెరవేర్చడానికి ఆయన సిద్ధపడిన కాలంగా కనిపిస్తుంది. లాస్ట్ 3.5 సంవత్సరంలో ఆ పనిని నెరవేర్చడానికి ఆయన సిద్ధపడి ఉన్నారు. అసలు ఏం సమాప్తి చేశారు అది మనం చూద్దాం. 32 పనులు ఆయన సంపూర్తి చేశారంట. ఎన్ని పనులండి?
32 పనులు సంపూర్తి చేశారంట. అసలు ఏం నెరవేర్చారు, ఏం సమాప్తి చేశారు, ఏం ముగిసింది అనేది మనం ఇప్పుడు ధ్యానించుకుందాం. అనేక విషయాలు ఉన్నాయి, కానీ కొన్ని విషయాలు మాత్రమే మీ మధ్య పెట్టాలని నేను ఆశపడుతున్నాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనములు. అయితే మొదటిగా లేఖనముల ప్రకారము ఆయన శ్రమ పడవలసిందిగా ఆ పనిని సమాప్తి చేసినట్లు మనం చూస్తున్నాము. అయితే ఈ లేఖనములు అంటే పాత నిబంధనలో సిల్వను గూర్చి 200 ప్రవచనములు పైగా రాయబడి ఉన్నాయంట. ఆ 200 ప్రవచనములు క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి 33 ప్రవచనములు దాదాపు ప్రవక్తలు ఎవరైతే రాసి ఉన్నారో దానికి ప్రభువు ముగింపు అనగా నెరవేర్పును చేసి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే రెండవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయములను ఏకము చేసెను. ఏం చేశారంట? రెండవదిగా దేవునికి మనుష్యునికి ఉన్న మధ్య గోడను ఆయన పడగొట్టాడంట. మధ్య గోడ అంటే ఏంటంటే ఇక్కడ పాపము. ఆయనకి మనల్ని దగ్గర చేయడానికి ఒకటి అడ్డుగా ఉంది, అదేంటంటే పాపము. ఆ పాపములు పడగొట్టడానికి, తొలగించడానికి ఆయన ఆ పనిని సమాప్తి చేసినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మూడవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. మూడవదిగా మన పాపములు నిమిత్తమై అంటే మనల్ని రక్షించడానికి, ఘోర పాపములు వీటి నుంచి రక్షించడానికి వచ్చిన రక్షణ మహాసంకల్పమును ఆయన సమాప్తి చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఉదాహరణకి పాత దినాల్లో, ఏన్షియంట్ టైమ్స్లో, ఓల్డెన్ డేస్లో ఒక బందీ అయిన వ్యక్తిని విడిపించడానికి కొంచెం మూల్యము అంటే కొంచెం కొన్ని బంగారం కానీ లేకపోతే వెండి నాణాలు కానీ చెల్లించాలంట. ఎందుకు? వారు విడుదల పొందాలని. అక్కడ ఆ ఒక ఖైదీలు కానీ, బంధకం నుంచి బంధింపబడుతున్నారు వారికి కానీ విడుదల కలగటానికి ఆ రీతిగా వెల చెల్లించాలంట. ఇక్కడైతే మన ప్రభువు మనము పాపముల నిమిత్తమై బందీగా ఉన్నప్పుడు మనల్ని ఆయన దేనితోని వజ్ర వైడూర్యములతో, బంగారంతో కాదు కానీ అంతకన్నా శ్రేష్టమైన ఆయన స్వరక్తాన్ని ఇచ్చి మనలో పాప బానిసత్వం నుంచి విమోచించెను, విడుదల చేసినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే నాలుగవదిగా మనం చూసినట్లయితే కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-15 వచనంలో చదువుకుందాం. మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిల్వకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపర్చెను. నాలుగవదిగా ఆయన చేసింది ఏంటంటే మన పాపముల అనే పత్రానికి సిలువపై మేకులు కొట్టి దాని వ్రాతను చెరిపేసి మనకు అడ్డముగా ఉన్న రుణమనే పాత్రను చింపివేసి మన పాపములపై జయము అనుగ్రహించినంట. మన పాపముల మీద ఆయన జయమును అనుగ్రహించిన పని పూర్తి చేశాడంట. ఇది నాలుగవదిగా మనం చూస్తున్నాం. అందును బట్టి దేవునికి స్తోత్రములు. అలాగే ఐదవదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనము. మత్తయి సువార్త 20:28లో రాయబడి ఉంది. అయితే ఆయన పరిచారము చేయించుకోవటానికి భూలోనికి రాలేదు, కానీ మనుషులకు పరిచర్య చేయడానికి వచ్చిన పని కూడా సమాప్తము చేశారంట. ఎలా అంటే పరిచర్య చేసినట్టు 30 సంవత్సరములు తల్లిదండ్రులకు విధేయత కలిగి పగలంతా సువార్తను ప్రకటిస్తూ రాత్రంతా ప్రార్థిస్తూ ఆయన విధేయత కలిగి ఉన్నారు తల్లిదండ్రులకి. అదే రీతిగా లాస్ట్ 3.5 years ఏవైతే ఉన్నాయో అప్పుడంట
చుట్టుప్రక్కల ఉన్న ప్రదేశానికి సమస్తము యెరూషలేము ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో ఆయన సువార్త ప్రకటించి పరిచర్య చేస్తూ అనేకమైన జనులకు పరిచర్య చేస్తూ ఉన్నారంట. ఆ పనిని కూడా ముగింపు చేసి ఉన్నారు. అలాగే 6వదిగా మనం చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనములు, యెషయా గ్రంథము 14:5 వచనము, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనము. ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాన్ని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసంలో అంటే మన వంటి శరీరము దాల్చుటకు పాలివాడాయను. 6వదిగా మనం చూస్తే సాతానును ఓడింపచేసినంట. సాతానును ఓడింపచేయుటకు వచ్చిన పని యావత్తును సమాప్తి చేసెను. ఆయన కాళ్ళ కింద శీఘ్రముగా అనగదొక్కింపచేశాడంట. అదే కాకుండా ఆయన అనగదొక్కడమే కాకుండా మనకిను అట్టి అధికారంగా ఇచ్చారు. పెండ్లి కుమార్తె సంఘమైన మనకి కూడా అట్టి అధికారం ఉంది. అందుకే కదా రాస్తారు, అపవాదిని ఎదిరించి అప్పుడు వాడు మీ ఎదురు నుంచి పారిపోను. మనకి అధికారం ఉంది. దాని గురించి కానీ అంధకార శక్తుల గురించి కానీ భయపడనక్కర్లేదు మనము. ఎందుకంటే దానిపైన సర్వాధికారం మనకి ఇచ్చాడు. దానికి బలము లేదు, కోరలు లేని దాన్ని చేశాడు. కాబట్టి ఇప్పుడు దానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆ యొక్క భయాన్ని తొలగించి అపవాది మీద జయము పొందే అలానేటువంటి పనిని కూడా సంపూర్తిగా చేశాను. పాపకారకుడైన అపవాదిపై జయము పొందినమాట. లాస్ట్గా 7వది చూసుకున్నట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనము. చేయటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమ పరిచితిని. లాస్ట్గా చూసినట్లయితే పరలోకపు తండ్రి ఇచ్చిన మీ కొరకు నా కొరకు మనందరి నిమిత్తమై ఆయనకి అప్పగింపిన పని యావత్తును సమాప్తము చేసినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. అయితే ఆయన చిన్ననాటిలో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఏంటంటే ఆయన 12 సంవత్సరాల వయసు గల ప్రాయంలో ఉన్నప్పుడు యెరూషలేము నుంచి వారు ప్రతి ఏటా పస్కా ఇయ్యడానికి ఏటేటా వెళ్తారనమాట. వాళ్ళ తల్లిదండ్రులతో కూడా యెరూషలేమునకు బయలుదేరి వెళ్తారు. వెళ్ళినప్పుడు అది లూకాసు వార్త 2వ అధ్యాయము 41-49 వచనముల వరకు రాయబడి ఉంటుంది. 49 వచనంలో ఉంటుంది, అది నేను చెప్పేస్తాను. అయితే అలాగా వెళుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి తిరిగి ప్రయాణమై ఆ పని చూసుకొని పస్కా తర్వాత తిరిగి వెళ్తుండగా వీరు చూసుకోరు. తల్లిదండ్రులు జన సమూహంలో బంధువులు వీరందరూ కలిపి వెళ్తున్నప్పుడు వారిలో ఉన్నారేమో ఒక రోజంతా ప్రయాణం ఉండొచ్చేమో యెరూషలేముకి. అయితే వెనకాల ఉండొచ్చు అనుకొని వారు ఉంటారని చెప్పేసి ముందుకు సాగుతారు. మరి ఒక దినం ఆ ప్రయాణం అయిపోయిన తర్వాత వాళ్ళు నెతికితే వాళ్ళ బంధువులు వాళ్ళ దగ్గరలో ఉన్న వారిని నెతికితే బాలుడుగున్న యేసు ప్రభు వారు కనిపించరంట. కనిపించకపోతే ఏమైంది అని చెప్పి మరలా వారు తిరిగి యెరూషలేమునకు ప్రయాణం చేసి వెళ్తారంట. అప్పుడు 3 దినములు అవుతుంది. 3 దినముల్లో అలా యెరూషలేము దేవాలయంలో మధ్యలో కూర్చొని అనేకమైన బోధకులు ఎదుట కూర్చొని వారిని అనుకున్న ప్రశ్నలు ప్రశ్నిస్తూ వారి ఆశ్చర్యపోయే విధముగా విస్మయం పొందుతారంట అక్కడ ఉన్నవారు. అట్టి రీతిగా 12 సంవత్సరాల వయసులో ఆయన దేవాలయంలో ఉంటారు. అప్పుడు వారి తల్లిదండ్రులు వెళ్ళి వాళ్ళ తల్లి అయిన మరియా అంటారంట, ఏంటి బాబు నువ్వు ఇక్కడికి వచ్చి మేము ఎంత దుఃఖపడుతున్నామో, నేను తండ్రి నీ కోసం వెతుకుతూ ఉన్నాము అని అంటే ఆయన అంటున్నారు అప్పుడు మాట ఏంటంటే, మీరేలా నన్ను వెతుకుచున్నారు? 49వ వచనంలో, నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగురా అని వారితో చెప్పాను. అంత చిన్న వయసులో 12 సంవత్సరాలు అంటే ఎంత వయసు అండి, చాలా చిన్న ప్రాయము. ఆ ప్రాయంలో కూడా దేవుని పని నిమిత్తమే నేను వచ్చానని మీరు ఎరుగురా అని వాళ్ళ తల్లితోటి చెప్పారంట. అంటే అప్పుడు నుంచి పరిచర్య కొరకు ఆయన సిద్ధపడ్డారు. ఆయన దేవుని పని నిమిత్తమై ఉన్నారని మనము క్లియర్గా ఇక్కడ చూస్తున్నాము. అయితే ఈ 7 అంశంలో దేవుడు సంపూర్తి చేసిన పనులు మనం చూస్తున్నాము. అయితే ఈరోజు మన పని ఏమైంది? మనం ఏం సంపూర్తి చేయాలి? మనం చెప్పగలుగుతామా సమాప్తము అని? ఈరోజు ఇప్పుడే ఈ శిలువ చెంతకి వచ్చిన మనము ఈ క్షణమే ఒకవేళ రాకైతే, ఈ క్షణమే మన చివరి గడి అయితే మనం ధైర్యంగా ప్రభా నీ కొరకు ఈ పని సంపూర్తి చేస్తాము అని చెప్పగలుగుతామా? ఆయన అప్పగించిన ఏదైనా, అది స్వార్థ పని కావచ్చు, అది లేకపోతే నలుగురికి సహకారులుగా ఉండడానికి కావచ్చు, లేకపోతే ప్రార్థన అందరి కొరకు చేసిన పని కావచ్చు, ఏ ఒక్క పనైనా మనము సంపూర్తి చేశాము అనే మాట బిగ్గరగా చెప్పగలుగుతామా? అది మనకి దినము దేవుడు ఈ వాక్యం ద్వారా మనకి ప్రశ్నిస్తున్నారు. అదే కాకుండా దేవుడు మన గురించి చెప్పగలడా?
బలా నమ్మకమైన దాసుడా లేకపోతే బలా నమ్మకమైన దాసురాలా అని మాట్లాడగలరా అండి అని మనము పరిశీలించుకుంటే మనం చెప్పాలి దానికి సమాధానము. ఇప్పుడు చూస్తే ప్రభువారు దేవుని తండ్రి పని నిమిత్తమై వచ్చి అది సంపూర్తి చేశారు. లేఖనంలో ఒకటి కూడా విడిచిపెట్టకుండా పిన్ టు పిన్ సమస్తము సంపూర్తి చేశారని రాయబడి ఉంది. అలాగనే తర్వాత ఆయన సంపూర్తి చేసి బాటసారిగా బాట వేసి వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఉన్న శిష్యులైన వాళ్ళు కూడా పని యావత్తును సంపూర్తి చేసి వెళ్ళారు. అలాగే తర్వాత ఉన్న అపోస్తులైన వారు కూడా ఆ పని యావత్తును సంపూర్తి చేసి వారికి అప్పగించినది యావత్తును పూర్తి చేసి వారు కూడా వెళ్ళారు. పౌలు గారు ఇలా అంటారు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము అనుకుంటా 21వ వచనము, అందరూ తమ సొంత కార్యములను చూచుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అంతే కదండి. మనం ఏం చూసుకుంటాం? ఫస్ట్ పరిపూర్ణంగా దేవుడికి ఇచ్చే దాంట్లో దేవునికి సమయం ఇవ్వటానికి లేదా ఎఫర్ట్స్ పెట్టడానికి మనం చూడం. కానీ దేవుని దగ్గర నుంచి అన్నీ ఫస్ట్ అయిపోవాలి, ఫుల్ఫిల్ అయిపోవాలి, కంప్లీట్ అయిపోవాలి అని మనం ఆశపడతాం. న్యాయమా అది? మనం ఇప్పుడు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు పూర్తిగా ప్రిపేర్ అయ్యి రాయకుండా ఫుల్ మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయడం ఎంతవరకు న్యాయము? అలాగే ఇది కూడా సొంత కార్యములు మనం చూసుకుంటూ ఉంటాము. మనం కూడా ఫస్ట్ మన కార్యాలను లక్ష్య పెడతాం కానీ దేవుని కార్యాలను అలక్ష్య పెడుతూ ఉంటాం. ఎప్పుడు చూసినా అన్నిటికీ మన ప్రయారిటీ లిస్ట్లో అన్నిటికీ ముందు ఇచ్చేసి తర్వాత లాస్ట్లో దేవుడికి కొంచెం సమయం ఉంటే అది కూడా మనం అలసిపోకపోతే దేవుడికి ఇద్దాము అని అనుకుంటాం కదా, అలా ఉంటాం. కానీ ఇక్కడ అపోస్తులైన వారు కానీ శిష్యులు కానీ యేసుప్రభు వారు కానీ తండ్రి ఇచ్చిన పనిని సంపూర్తి చేస్తారు. ఈరోజు మనం కూడా ఆ రీతిగా సంపూర్తి చేయవలసిన వారమై ఉన్నాం. ఇక్కడున్న ప్రతి వస్తువు, ఒక చైర్ కావచ్చు, లేకపోతే ఒక వస్తువు ఒక ఇన్స్ట్రుమెంట్ కావచ్చు, ఏదైనా దానికి ఒక ఉపయోగం ఉంది కదండి. ఒక చైర్ ఉందంటే దాన్ని కూర్చోవడానికి ఉపయోగిస్తాం, ఒక మైక్ ఉందంటే దాన్ని మాట్లాడడానికి ఉపయోగిస్తాం. అలాగే ఇవన్నీ ఎవరు సృష్టించారు? మనుషులు చేసుకున్నవి, ఇవంతా మానవ సృష్టి. అలాగే మనము ఎవరి సృష్టి అయి ఉన్నాము? దేవుని సృష్టి అయి ఉన్నాం. దేవుని చేత సృజింపబడిన వారమై ఉన్నాం మనము. మరి మనకి ఒక ప్రణాళిక లేదా? మనకి ఇవ్వబడిన టాస్క్ లేదా? వాటి పనులు అవి చేస్తున్నాయి వస్తువులు, నాన్ లివింగ్ థింగ్స్. మనము లివింగ్ క్రియేచర్స్, అంటే మనం జీవిస్తున్నాము, మనలో జీవం ఉంది. అలాంటిది దేవుని పనిని ఎలాగ సంపూర్తి చేయాలి, లేకపోతే మనకిచ్చిన ప్రణాళిక ఏంటి, మనల్ని ఎందుకు జీవింపజేస్తున్నాడు దేవుడు అనే దాన్ని మనము సంపూర్తి చేయవలసి ఉన్నది. ఎందుకంటే మనకు ఒక ప్లాన్ లేకుండా లేదు. ఎందుకంటే జగత్తి పునాది వేయక మునిపే హ్యాజ్ అ ప్లాన్ ఫర్ us. ఈ యొక్క సమస్త సృష్టికి ఒక పునాది రాయి వేయక మునిపే మనకు జీవితంకి ఒక సంకల్పము, అనాది సంకల్పము దేవుడు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. పౌలు ఒక చక్కటి మాట అంటారు 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో, మంచి పోరాటము పోరాడితిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఒక గొప్ప దేవుని కుమారుడుగా లేకపోతే దేవుని పిల్లలుగా ఆయనకున్న నమ్మకము ఎంత కాన్ఫిడెంట్గా ఆయన చెప్తున్నారు. నేను మంచి పోరాడాను, నా పరుగు విశ్వాసం కాపాడుకున్నాను, నా పరుగు కడమ ముట్టించి తిని, అంటే ఐ హ్యావ్ ఫినిష్డ్ మై రేస్. ఆయన వచ్చిన పని సంపూర్తి అయిందని చెప్పారు. ఆయన అంత విశ్వాసంతో అంత నమ్మికతో ఆయన మాట్లాడుతున్నారు. మనం ఈరోజు చెప్పగలుగుతామా ఎవరికైనా? లేకపోతే మనం చేస్తున్నాము ప్రభా దేవుని ఏదైనా అడగడానికి, నీ పనులను నేను చేస్తున్నానయ్యా, నా పని నువ్వు చేయు అని అడగడానికైనా మనం సంపూర్తి చేసే వారుగా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. చాలామంది అనుకుంటారు ఈ సిలువ మోసేది ప్రభు 150 కేజీల సిలువ భారముతో మోస్తున్నారే, ఆగుతూ ఆయన భారము మోసారు, ఎంతో భారం మోసారు అని అనుకుంటున్నాం. ఈ భారము కాదు కానీ యాక్చువల్ భారము మనమైతే ఒక మనుషులు ఒక 2-3 మధ్యలో మనల్ని పెట్టి ఒక మాట అంటేనే మనం ఏం చేస్తామండి? తట్టుకోలేము. అది మనలో ఉన్నదే సరి చేసుకోమని అంటే వాక్యం ద్వారా చెప్తే మనం ఏం చేస్తాము? దాన్ని మనలో ఉంది సరిదిద్దుకోవాలి, పశ్చాత్తాపడాలి, ప్రాయశ్చిత్తం పడాలి అని మనం అనుకోము. కానీ ఎంతో అవమానంగా ఫీల్ అవుతాం, అంతేనా? ఎంతో బాధగా వీరు మమ్మల్ని అనేసారు, 4 గోడల మధ్యలో అన్నా మనం అంతా అవమానంగా ఫీల్ అవుతూ ఉంటాం. కానీ ప్రభువు ఏ దోషము లేకుండా, ఏ నేరము చేయకపోయినా, ఏ పాపము చేయకపోయినా అందరి ఎదుట ఆయన అపహాస్యం చేశారంట, మాటలు అన్నారంట, దూషించారంట, ఉమ్ము వేశారంట. ఎవరి నిమిత్తమై ఇంతటి యాగం చేసి ఉన్నారు? మన నిమిత్తము కాదా? యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనంలో రాయబడి ఉంటుంది, చాలండి, మన దోషములను బట్టి ఆయన
నలుగగొట్టబడేనంట. ఈ శిలువ కర్ర చెక్క కర్ర మోసిన భారం కాదు, కానీ మన పాపముల భారము, అంటే మన దోషముల భారము. ఒక్క మాటనే మనం మోయలేము. అలాంటిది జీవితంలో ఈ యొక్క లోకంలో ఉన్న ప్రతి మానవాళి భారాన్ని ఆయన శిలువ మ్రాను మీద, ప్రతి దోషాన్ని, మన దోషాల్ని, పాస్ట్లో చేసిన పాపములను, ఇప్పుడు చేసిన పాపములు, ఇంకా రాబోయే కాలంలో చేసే పాపములు కూడా ఆయన శిలువ మ్రానుపై మోసి భరించి వహించి సహించారంట. అలాగా మనల్ని నిత్య నరకాగ్ని నుండి తప్పించుటకు మన కొరకై మనం ఇంకా పాపలు, వైల్ వి ఆర్ స్టిల్ సిన్నర్స్, ఇంకనూ మనం పాపులమై ఉన్నప్పటికీ ఆయన మన కొరకు ప్రాణము పెట్టాడంట. శిలువ మరణము పొందినంతగా విధేయత కనపరిచిన రీతిగా మనం చూస్తున్నాం. ఈరోజు మనం విజయం పొందుకోవాలంటే విధేయత చాలా అవసరం అండి. వితౌట్ ఒబీడియన్స్ దర్ ఈజ్ నో విక్టరీ అట్ ఆల్. విధేయత లేకపోతే, ఇప్పుడు తండ్రి చిత్తానికి ఆయన లోబడ్డారు కనుకే విజయాన్ని చూశారు. ఇప్పుడు మనము లోబడన లేకుండా ఉంటే వాక్యానికి కానీ దేనికి కానీ మన జీవితంలో విజయాన్ని అనేది మనము ఖచ్చితంగా చూడలేము. అదే ప్రభు ఈ మాటల ద్వారా మనకి చెప్తున్నారు. మరొకటి మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. దైవానుసారమైన జాగ్రత్త మీకు చెప్పాలని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే మనం చూస్తుంటే అంత్య దినముల్లో ఉన్నాం. ఎన్ టైమ్స్ వరల్డ్లో ఎక్కడ చూసినా ఏముంది? పాపం బహుగా విస్తరిస్తుంది. రాజ్యం మీదకి రాజ్యము, జనము మీదకి జనము. ఇంకా చూస్తే ఘోరమైన సంఘటనలు, ఇంతకంటే ఘోరమైన సంఘటన ఇంకా జరగదేమో అనుకునేటప్పటికే అంతకన్నా భయంకరమైన సంఘటనలు ఈ లోకంలో జరుగుతున్నాయి. ఎంత ఘోరమైన పాపము గుండా ఈ లోకము పయనిస్తుందంటే ఇదంతయు ఏంటంటే రాకకు సూచన. ఎక్కడ చూసిన హత్యలు, ఎక్కడ చూసిన ఘోరమైన పరిస్థితులు, దారుణమైన వాటిని మనం చూసినామంటే ఇది అంత్య దినములకు సూచనగా ఉంది. అపవాది మనకు చెప్పే పెద్ద అబద్ధం ఏంటంటే, బిగ్గెస్ట్ లై, ఇంకా సమయం ఉంది, ఇంకా చేయొచ్చు, ఇంకా వాయిదా వేద్దాము, తర్వాత చేయొచ్చు, ఇంకా బోల్డ్ పనులు ఉన్నాయి, తర్వాత చూద్దాము అని అపవాది చెప్తుంది. కానీ బైబిల్ చెప్పే ఒక అతి శ్రేష్టమైన మాట ఏంటంటే, నేడే రక్షణ దినము, ఈరోజే మార్పు చెందు అని బైబిల్ చెప్తుందండి. ఏంటంటే ఈ రాకడ, ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో అని రాయబడలేదు. ఏ గడియో ఏ క్షణమో తెలియదు, కానీ రెప్పపాటున వచ్చి కొనిపోబడతామంట. ఆయన రెప్పపాటున వచ్చి తీసుకెళ్ళిపోతారంట సిద్ధపడిన వారిని. కాబట్టి మనము సిద్ధపడి ఉండాలి. రేపు తర్వాత కాదు, రక్షణని ఆలస్యం చేయకండి. రక్షణ తీసుకునే వారికి చెప్తున్నాను, రక్షణ పొంది ఇంకా లోకానుసారంగా జీవించిన వారికి చెప్తున్నాను. ఏంటంటే ప్రభువు చెప్తున్నారు, నేను కాదు కానీ ఏంటి ఏ దినమో ఏ క్షణమో నేను వస్తానో తెలియదు, కానీ సిద్ధపాటు కలిగి మీరు ఉండండి అని చెప్తున్నారు. నేడే రక్షణ దినము అని మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి మనం విలువ పెట్టి, ఎంతో ప్రీషియస్గా, వర్దీగా దేవుడు మనల్ని కన్సిడర్ చేస్తున్నారు. ఇంత ప్రీషియస్గా ఉన్న మనము విలువ పెట్టి కొనబడిన వారము కనుక ఈ రక్షణని ఎంత మాత్రము మనము నిర్లక్ష్యము చేయకూడదు. మనం ఎంత ఈ లోకంలో తిరిగినా వృధానే, అది వ్యర్థమే. ఇప్పుడు మనం ఒక బక్కగా లేకపోతే సన్నగా ఉన్న వారు, వాళ్ళకన్నా ఓవర్ సైజ్ కానీ లేకపోతే సన్నగా ఉన్న వారిది లాగున్న వారు వేసుకోవాలంటే అవి పడతాయి. ఆ బట్టలు ఏమవుతాయి? చిరిగిపోవడమో, లేకపోతే అది దానివల్ల మనకి చిరిగిపోతే బాధ కలగడమో అలా అవుతూ ఉంటుంది. ఎందుకంటే అది పట్టదు. అలాగే ఈ లోకపు వారము మనం కాము. ఈ లోకంలో మనం ఎంత పట్టాలనుకున్నా బాధ, వేదన, చింత ఇవే కలుగుతాయి, కానీ మనకి జయము, ఆనందము, సంతోషము సంపూర్ణంగా లభించదు. ఎందుకంటే ఈ లోకంలో ఫిట్ అవ్వాలన్నా ఈ లోకం మంది కాదు, తాత్కాలికమైన లోకము. మనం యాత్రికులము, పరదేశులమై ఉన్నామని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి పరలోకము కొరకు మన గురిని మనం నిలపాలి, దాని నిమిత్తమై మనం పరిగెడాలి అని వాక్యం సెలవిస్తుంది. ఒక తోటమాలి యజమాని పంటని వేసిన చెట్లను జాగ్రత్తగా చూసుకున్నప్పుడు అది ఖచ్చితంగా హార్వెస్ట్ టైంకి ఏదైతే ఫలిస్తుందో దాన్ని కట్ చేసుకొని వెళ్తారు. మరి ఫలించినవి, పాడైనవి ఏమవుతాయి? మిగిలిపోతాయి, పడిపోతాయి, లేదంటే ఇంకా నరకవేయబడి అగ్నిలో పారవేయబడతాయి. అది మంట పెట్టడానికి తప్పించి దేనికి పనికిరావు. అలాగే మన యజమానుడు, మన రాజు అతి త్వరలో రానే ఉన్నాడు. కాబట్టి సిద్ధపడిన వారిని మేఘం మీద తీసుకువెళ్ళిపోవడానికి ఉన్నారు ఆయన. అదే సిద్ధపడిన వారు నిత్య నరకాగ్నిలోకి గురవుతారు. కాబట్టి మన పనులను సంపూర్ణంగా సమాప్తి చేసి మనము ఆయన వలె మన రాకడ అంతస్తులో మనం ఉండాలి. కాబట్టి అన్నీ ఈ లోకంలో ఏది సమాప్తి చేయాలి అనేది మనము జాగ్రత్తగా పరిశీలించి దాని కొరకు మనం సిద్ధపడాలి. ఇంకొక ఆదరణకరమైన మాట మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళు ఊరికనే సక్సెస్ అయిపోతారా అండి? చెప్పాలి. ఎంతోమంది బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది టీచర్స్ ఉన్నారు, ఎంతోమంది మంచి పొజిషన్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎంతో శ్రమ పడితే కానీ ఆ సక్సెస్ రాదు కదా.
ఇప్పుడు సిలువలో ఉన్న ప్రభు కూడా ఎంతో శ్రమ పడితే కానీ ఈ విజయము కలగలేదు. విజయాన్ని చూస్తారు అందరూ, సక్సెస్ అయ్యారు, మంచి పొజిషన్లో ఉన్నారని చూస్తారు, కానీ దానికి ఎంత శ్రమ, ఎంత ప్రయాస పడ్డారు, ఎంత బాధ అనుభవించారు అన్నది ఎవరు చూడరు. ఇప్పుడు ఒకవేళ మీరు శ్రమ పడిచిన వారి వలె మీరు ఉంటే, గొప్ప శ్రమ గుండా వెళ్తే మీకు ఒక శుభవార్త ఏంటంటే గొప్ప విజయము అతి త్వరలో శీఘ్రముగా మీకు కలిగి ఉంది. అతి త్వరలో ఇంకా చాలా దగ్గరగా ఉందని మీరు గమనించాలి. ఒకవేళ ఎంతో గొప్ప విజయం కొరకు ఎదురు చూస్తుంటే ఎంతో శ్రమ పడవలసి ఉంది, ఆ శ్రమను మనం ఓర్చుకోవాల్సి ఉన్నది అని కూడా మనము గ్రహించవలసిందిగా ఉంది. ఈరోజు మనం ప్రతి బాధ, ప్రతి వ్యాధి, ప్రతి అపజయము, ప్రతి నిరాశ మీద మనము జయము ప్రకటించాలి. ప్రభువు ప్రకటించినట్లుగా మనము అంటే జయము వస్తే ప్రకటిస్తామేమో, జయము వస్తే స్తుతిస్తాము అని కాదు, కానీ జయము రాకముందే మనము స్తుతించాలి, దాని కొరకు జయము ప్రకటించాలి. దేవుడు చెప్తున్నాడు, వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్. అంటే వేలి చూపు వల్ల కాదు కానీ విశ్వాసం వల్ల నడుచుకునవలెను. వస్తే చేస్తాం అనేది కాదు, కానీ ముందు ప్రకటించండి. ఈరోజు రూఢిగా మనకి ఉన్న సమస్తమైన వాటి యందు జయము పలుకుదామా? వ్యాధైనా, బాధైనా, చింతైనా, శ్రమ అయినా, ఎంత గొప్ప పరిస్థితి అయినా, లేదా ఆలస్యమైనా, ఎదురుచూపైనా, కష్టములైనా, నష్టములైనా, మనుషులు మాట్లాడే మాటలైనా, అపహాస్యములైనా, ఎంతో వేదనకరంగా అపార్థములైనా, ఇవన్నిటి మీద యేసు నామములో జయము ప్రకటించుచున్నాముగాక. ఆమేన్. ఇంకొకటి, ఈ శుభ శుక్రవారము ఇప్పుడు అంతం కాదండి, ఇది సమాప్తము కాదు. ఎందుకంటే తర్వాత పునరుద్ధానం ఉంది. అలాగే మన జీవితంలో ఎటువంటి శ్రమ గుండా వెళ్తున్నానో ఇది సమాప్తము కాదు. పునరుద్ధానం అంటే మరలా జీవం ఉంది. నిర్జీవమైన స్థితిలో మనం ఉంటే జీవము ఉంది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు జీవమైన పరిస్థితి గుండా వెళ్తే అతి త్వరలో జీవము కూడా మనకు లభిస్తుంది, మనం ముందుకు వెళ్తున్నాము అని కూడా మనము గ్రహించుకోవాల్సి ఉంది. ఈ యొక్క మాట ద్వారా ఆయన పని అయిపోయిందని కాదు, కానీ ఆయన మన కొరకు చేపట్టిన పని సంపూర్తి అయిందని. అక్కడున్న సైనికులు, అక్కడున్న వారు అనుకున్నారు ఈయన సమాప్తం ఉన్నాడంటే అయిపోయింది ఈయన పని అని. కానీ ఇది కాదు సమాప్తము. ఆయన తలపెట్టిన పని యావత్తును సమాప్తం అయిపోయిందని అర్థముగా మనం చూస్తున్నాము. అపవాది పైన జయాన్ని పలికారు, మరణపు ముళ్ళను విరిచారు. ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి కాదు, కానీ ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను అని ప్రతి మాటని ఆయనకు రుచి చేయాల్సిన అవసరం ఉందా? కానీ ప్రతి మాటను రుజువు చేశారు, చిన్నదనే కాదు, పెద్దదని కాదు. ఇప్పుడే ఈ మాట ద్వారా, సమాప్తం అనే మాట ద్వారానే జయము వచ్చేసింది. మనం అనుకుంటే పునరుద్ధానము, థర్డ్ డే లేపబడితే అది జయం అనుకుంటాము, కానీ అది లేఖనము నెరవేరబడడానికి అప్పుడు జయము. కానీ ఈ సమాప్తం అనే మాట ద్వారా అపవాది పైనే అప్పుడు జయము పలికినప్పుడే అసలు జయము లభించినట్లుగా మనం చూస్తున్నాము. ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ఒక భక్తుడు చెప్తున్నాడు, ఆ ఫీట్ మస్ట్ బీ on ground, our hearts must be on the cross of Calvary, our minds must be on heavens. ఏంటంటే మన ఒక జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన యొక్క పాదములు ఎప్పుడు నేలపై ఉండాలంట, అలాగే మన హృదయం ఎప్పుడు సిలువ మీద ఉండాలంట. సిలువ మీద అంటే సిలువ మీద కాదు, కానీ సిలువ త్యాగము చేసిన ప్రభువు మీద ధ్యాస పెట్టి మన హృదయము ఉండాలంట. అలాగే మన ఆలోచన, మన ధ్యాస, మన దృష్టి యావత్తును కూడా పరలోకం వైపు ఉండాలి. ఎందుకంటే మనం ఇహలోకము వారము కాదు, మనం పరలోక సంబంధము కాబట్టి మన దృష్టి యావత్తును దాని మీద నిలబెట్టుకునే వారుగా ఉండాలి. మీరు అనొచ్చు, పాదాలు ఎప్పుడు మనం కిందన పెడతాం కదా, నేల మీదే కదా ఉంటాము, మరి నేల మీద ఉండడం ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. నేల మీద ఉండడం అంటే డౌన్ టు ఎర్త్, తగ్గింపు కలిగి, ప్రభు ఏ రీతిగా అయితే తగ్గింపు కలిగి ఉన్నారో ఆ రీతిగా మనం తగ్గింపు కలిగి ఉండాలి. ప్రభు ఏ రీతిగా అయితే సిలువను మనం ఎందుకు ధ్యానించాలి మన హృదయంలో అంటే, ఆయన ఎలాగైతే శ్రమపడి జయించారో, సహించారో, వహించారో అవి మనము కూడా సహనము కలిగి ఉండటానికి అది ధ్యానించుకోవాలి. అలాగే మన దృష్టి ఎప్పుడు పరలోకంలో ఎందుకు ఉండాలంటే, ఈ లోకానుసారంగా ఈ లోకంలో జీవిస్తున్నంత మాత్రాన ఈ లోకంలో త్రోవ తప్పిపోకూడదు. కనుక మనము ఇది కాదు మన లోకం అని జ్ఞాపకంలోకి తెచ్చుకున్నట్టుకు పరలోకం లేదా మన మనస్సును నిలువబెట్టుకోవాలి. ఎందుకంటే వీఆర్ హెవెన్లీ సిటిజన్స్. ఇది మన లోకము కాదు, ఇది అందరూ జ్ఞాపకంలోకి తెచ్చుకోవాలి. ఎన్నో గుడ్ ఫ్రైడేస్ గతించిపోతున్నాయి, ఎంతో వెళ్తుంది. ఓకే, ఈ గుడ్ ఫ్రైడే వెళ్ళిపోతే నెక్స్ట్ గుడ్ ఫ్రైడే అనుకుంటున్నారేమో. రక్షణ లేని వారు ఉంటే రక్షణ
చెందాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాను. ఇంకను మార్పు లేని వారంగా మనం ఉంటే ఆయన పని సంపూర్తి చేయాలి కాబట్టి సమస్తము మనల్ని పరిశుద్ధపరచుకొని ఆయన ఇచ్చిన జీవ కిరీటము మనం పొందాలంటే సమస్తమును సంపూర్తి చేసి మనము సిద్ధముగా ఉండాలి. ఈ లోకంలో వాళ్ళ దగ్గర నుంచి వస్తుందా వీళ్ళ దగ్గర నుంచి వస్తుందా ప్రేమ అని చూస్తూ ఉంటారు. ఇహలోక ప్రేమ కోసం ఎదురు చూసిన వారులారా, నో, ఇక్కడ ప్రేమ అయితే మనకి దొరకదు. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనంలో ఉంది, నో గ్రేటర్ లవ్ దన్ దిస్, అంటే దీనిని మించిన ప్రేమ ఏదీ లేదు ఈ లోకంలో. మీరు అక్కడ దొరికితే ఇక్కడ దొరుకుతుంది అని అనుకుంటున్నారేమో, లేదు, దీన్ని మించిన ప్రేమ లేదు. ఎంతగా ప్రేమించాడంటే మాటల ద్వారా దేవుడు చూపించలేదు కానీ క్రియారూపముగా శిలువ మ్రాణం మీద తన చేతులు రెండు చాచి మన కొరకు ప్రాణం పెట్టినంతగా ఆయన మనల్ని ప్రేమించాడంట. ఆ త్యాగాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. పర్మనెంట్ లవ్ ఈజ్ ఫౌండ్ ఇన్ క్రైస్ట్, పర్మనెంట్ డెస్టినేషన్ ఇస్ హెవెన్. అంటే శాశ్వతమైన ప్రేమ ప్రభువునందే దొరుకుతుంది మనకి. అలాగే శాశ్వతమైన డెస్టినేషన్ ఏంటంటే పరలోకం అని మనము గ్రహించుకోవాలి. ఒక్క మాట ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనము చదువుదామా. ఆయన ఈ లోకాల్లో ఉన్న సమస్తాన్ని జయించి ఎలా అయితే సింహాసనము ప్రభువు యొద్ద సింహాసనం ముందు కూర్చున్నాడో మనల్ని కూడా అంటున్నాడు, మీరు కూడా జయించి నాతో కూడా సింహాసనం నందు కూర్చుండే నిచ్చెదను. అంటే మనం కూడా ఆ రీతిగానే ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని సంపూర్తి చేసి జయించి ఆయన సింహాసనం ముందు కూర్చొని నీతి కిరీటము పొందాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాగ మనకు చెప్తున్నాడు. ఈ మాట వినిన మనము సమస్తమైన రీతుల్లో మనము అన్ని విధములుగా అత్యధిక జయము మన ప్రభు ఎలా అయితే పొందారో అట్టి జయము మనము పొంది ముందుకు సాగుదుము గాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుని దేవా, మహాగణమైన ప్రభా, పరిశుద్ధనేశానికి వందనములు, స్తోత్రములు. నాయన నన్ను అల్పురాలనైనా నన్ను తండ్రి ప్రభా ఇలాగ తండ్రి ప్రభా నువ్వు ఏర్పరచుకున్న రీతిని బట్టి వందనములు ప్రభా. ఇప్పుడు వరకు మాట్లాడిన ప్రతి మాట, ఇక్కడున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి నీ మాట, నీ వాక్యంలో ఉన్న ఏ మాట వ్యర్థము కాదు అనేది సెలవిస్తున్నావు. అలాగే ఏది వ్యర్థము కాకుండా నన్ను ప్రతి ఒక్కరి మాటని ముద్రించుకుని ధన్యతను దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్కరికి మెండైన ఆశీర్వాదంతో మీరు నింపించి నడిపించి మంచు మా కొరకు త్వరగా ఏసే నామం పేరిట అడిగి వేడుకుంటున్నా మా పరమ తండ్రి. ఆమేన్. ఏ యోగ్యత లేని నాకు ఇటు అవకాశము కల్పించిన యేసుక్రీస్తు వారికి ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి నా మరణాత. ఓపికతో ఇంతసేపు విన్న సంఘమైన మీ అందరికీ కూడా నా మరణాత. దేవుని స్తోత్రం. ఆయన సమాప్తం చేశాడు. ఏం చేశాడో చక్కగా లేఖనానుసారంగా 7 విషయాలు మనం విన్నాం. దైవజనులు దేవదాసయ్య గారు ఒక మాట అంటూ ఆయన అన్నాడు, నేను చేయవలసింది కూడా అన్నీ చేసేసాను, నేను చేయవలసిన పని చేశాను, చేయవలసిన ప్రార్థనలు ముగించాను, ఇక నేను ఏమీ సాతాను కోసం కూడా ప్రభు దైవజనుడు ఏం చేశాడట? ప్రార్థన చేశాడు. ఎందుకు సాతాను కోసం చేశాడని ఇతర మిషన్లు అడిగితే, రేపొద్దున్న సాతాను నువ్వు కూడా నా కొరకు ప్రార్థించావా అని ప్రభు దగ్గర అడిగితే నా దగ్గర జవాబు ఉంది. ఇక శత్రువు కూడా తప్పు పట్టడానికి వీలు లేకుండా నేను చేయవలసిన పనులన్నీ ముగించాను. ప్రియులారా, అవును, క్రైస్తవులుగా చాలా సంగతులు మనం విన్నాం. ఈ 6వ మాటలో మనం ఏం చేస్తున్నాం దేవుని కోసం? స్వార్థపరులుగా మన కొరకు, మన పిల్లల కొరకే బ్రతుకుతున్నాం అనిపిస్తుంది నాకు ఈ మాట విన్న తర్వాత. అవునంటారు కదంటారు? చెప్పండి, ప్రభు కోసం ఏం చేయగలుగుతున్నాం? ప్రార్థన చేయగలుగుతున్నావా? ఆ ప్రార్థనలు కూడా ఎలాగున్నాయి? నేను నా పిల్లలు బాగుండాలి, నా సమస్యలు తీరాలి. ప్రార్థనలన్నీ మన చుట్టే తిరుగుతున్నాయి. స్వార్థంతోనే ప్రార్థనలు చేస్తున్నాం. నశిస్తున్న ఆత్మల కొరకు ఆయన ముగించాడు, మనకు అప్పచెప్పాడు. ఎవరికి అప్పచెప్పాడు? ఆయన ముగించాడు. నీవు చేయవలసిన పని ఉంది, నేను వస్తున్నాను. నేను వచ్చినప్పుడు నా పని తుదముట్టించిన పౌలుకి చెప్పినట్లుగా మంచి పోరాటం పోరాడాను, విశ్వాసం కాపాడుకున్నాను, నా పరుగు ఎండ్, నా గోల్ రీచ్ అయిపోయాను, నా పనికి కంప్లీట్ అయింది అని భక్తులేగా నువ్వు చెప్పగలిగితే మధ్యాకాశం నీదే, ప్రభు మేఘం నీదే.
చూసుకోండి. ప్రభు కొరకు నేను ఏం చేస్తున్నాను? ఒక ప్రశ్న విడిచి వెళ్ళింది, దేవుని కొరకు నేను ఏం చేస్తున్నాను? నా పని, నేను ప్రభు పని ముగించాడు, నా పని విశ్వాస యోధునిగా, విశ్వాస వీరునిగా నేను ముగించానా? ఏ పని చేస్తున్నాను నేను? ఇంకా పాపములోనే ఉండు. ఈ ఒక మాట అంటూ వెళ్ళింది. ఇక లోకములో ప్రేమ ఎక్కడా లేదు, ఆయన కంటే మించిన ప్రేమ ఎవరు చూపుతున్నారా? ప్రభువుకు మించిన ప్రేమ ఎవరైనా ఇస్తున్నారా? ఇంకా మరి లోకంలో వాడి దగ్గర ప్రేమ, వీడి దగ్గర ప్రేమ, వాళ్ళ ప్రేమ, వీళ్ళ ప్రేమ పొందుకోవాలి, నేను ఎందుకు తిరుగుతావు అని ఒక ప్రశ్న మన ముందు ఉంది. ప్రభువులాగా ఎవరు ప్రేమించలేరు. తన 2 చేతులు చాపి తన పనులను ముగించి మన కొరకు ప్రాణం పెట్టినంతగా ఆయనే ప్రేమించాడు. ఆయన పని చేద్దాం. ఒక ప్రార్థన అంటే రారు, ఒక పని. మరి ఈ గుడ్ ఫ్రైడే అంటే ఏదో బలవంతంగా వచ్చారు మీరు. అమ్మా, దేవుని కొరకు బ్రతుకుదాం, దేవుని పని చేద్దాం. చక్కని మాటలు వివరించిన ప్రియ కుమార్తెకు నా శుభాశీస్సులు, నా దీవెనలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.